పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్ విషయంలో సిడబ్ల్యూసీ చెప్పిన అభ్యంతరాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కోరారు. కేవలం విదేశీ కన్సల్టెంట్లపై ఆధారపడకుండా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ను మళ్లీ యాక్టివేట్ చేయాలని అన్ని రకాల అధ్యయనాలు చేసి సిడబ్ల్యూసీకి సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చిన తర్వాత పనులు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సముద్రంలో కలిసే నీటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ఇష్టమని ఆలోచన పనులు వేదికల్లో అన్నారు. 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంటే అందులో 300 టీఎంసీలు తీసుకొని వాడుకోవాలన్న చాలా కష్టమని ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండించుకోవడానికి కావాలి. రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీనికి అనుమతులు ఇవ్వడని చెప్పి రాతపూర్వకంగా ఆయన అప్లికేషన్ పెట్టాడు. సుప్రీంకోర్టులోనేమో తాగునీళ్ళకని చెప్తాం, 35,000 కోట్లు ఖర్చు పెడతాం. మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి 12.5 లక్షల ఎకరాలు వాడిపోతున్నాయండి, మనకి సాగునీళ్ళు కావాలంటే. ఈ ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలుగా మనం గుర్తిద్దాం. నేను అనేది ప్రజలుగా మనం ఆలోచిద్దాం. తాగే నీళ్ళ కోసం ఎవరైనా 50,000, 80,000 కోట్లు ఖర్చు పెడతారండి. ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్కి నీళ్ల కోసం 2-3 ప్రాజెక్టులు ఉన్నాయండి. గోదావరి నుంచి ఉన్నాయి, కృష్ణా నుంచి 2 ప్రాజెక్టులు. ఏం తప్పు వచ్చింది మన హైదరాబాద్ నీళ్ల కవ్వేట. కాబట్టి ఇది పాలమూరు రంగారెడ్డి ఇంకొక ప్రాజెక్ట్, ఇండి ప్రాజెక్ట్ కూడా అనుమతులు లేని ప్రాజెక్ట్. దానికి ఎఫిడవిట్ లో ఏం చెప్పారంటే, అయ్యా మేము తాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం, మంచినీళ్ళ కోసం కట్టుకుంటాం, కాబట్టి ఆపమాకండి అని చెప్పి. సరే, తాగడానికి నీళ్లు అంటున్నారు కాబట్టి ఒక 7 టీఎంసీలకి సరిపడా పని చేసుకోవడానికి అనుమతిస్తున్నాం. అది కూడా తుది తీర్పుకు లోబడి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎప్పుడంటే ఇచ్చింది ఇది? 2023లో. 2023లో గవర్నమెంట్ లో ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? కృష్ణా నీళ్లు 800 అడుగుల నుంచి తీసుకుపోతున్నారు అని అంటే ఆ ప్రాజెక్ట్ ని సుప్రీంకోర్టులో గట్టిగా వాదించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించి ఆపు చేయాల్సిన బాధ్యత ఆయనకి లేదా? స్టే తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఏమి చేయలే. ఆయనకు ఏ ప్రభావాలు పనిచేసినాయో దానికి అనుమతులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఉన్నాయని చెప్పి కొంతమంది నమ్మగలుగుతున్నారు. అది అబద్ధం. పాలమూరు రంగారెడ్డి దూరాల నుంచి ఉండాల్సిన ప్రాజెక్టు తీసుకొచ్చి శ్రీశైలంలో పెట్టారు. అనుమతులు లేవు. ఇట్టి ఊరుకున్నారా? 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడంతా తెలంగాణ ప్రజల డబ్బు, అందుకనే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. దాన్ని పూర్తి చేయడానికి ఇంకొక 50,000 కోట్లు కావాలంటున్నారు. అదొక మినీ కాళేశ్వరం. తెలంగాణ వైపు నుంచి కొంతమంది, ఆంధ్ర వైపు నుంచి కొంతమంది ఎన్జీటీలో కేసులు వేశారు. కేసులు వేస్తే అరే మీకు అనుమతులు లేకుండా ఎట్ట కడుతున్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.